ఓం నమో నారసింహాయ. ఈరోజు మనం నరసింహ శతకంలోని 4వ పద్యాన్ని మనం చెప్పుకుందాం. శేషప్ప కవి గారు రచించినటువంటి ఈ అద్భుతమైన శతక రాజాన్ని మనం చెప్పుకుందాం. మరి ఆదినారాయణాయనుచు నాలుక తోడబలుక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగ నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్ను కానని వారినే స్మరింప, మేము శ్రేష్ఠుల మంచు మిడుకుచుండెడి వారి చెంత చేరగబోను శేషశయన. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమీ ధరణిలోన. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. అంటే అర్థం ఏంటంటే, ఓ నరసింహస్వామి, నీవే సృష్టి ఆదిమూర్తివని తెలిసి నిన్నే స్తుతించు వారి కాళ్లకు సాష్టాంగపడి నమస్కరిస్తాను, వారిని అనేక రీతులు స్తుతిస్తాను. కానీ వారెంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారని విర్రవీగు వారికి మాత్రము చేరను. అటువంటి వారిని మాత్రము వారెంత గొప్పవారైనా నేను వారిని చేరను. ఓ పన్నగశయన, ఈ భూమియందు మిక్కిలి మంచి గుణములు గల నీ భక్తుల యొక్క సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను. అంటే ఎంత గొప్పవారైనప్పటికీ నీ భక్తులు కాని వారి దగ్గరికి నేను వెళ్ళను. నీ భక్తుడనేవాడు భక్తులకు సేవకుడైనా ఏ స్థితిలో ఉన్నా సరే నేను వారి పాదాలు చేరుకుంటాను, వారి ద్వారా నిన్ను చేరుకుంటాను అని అన్నారు. ఎంత గొప్ప రచన చూడండి. ఆ భావన మనందరిలో కూడా ఉండాలి. ఓం నమో నారసింహాయ.